సో నా ప్రశ్నకు మీరు సమాధానం చెప్పలేదు. నా ప్రశ్న మరొకసారి క్లియర్గా అడుగుతున్నా. ఇది నా ప్రశ్న కాదు, మీ మీద వచ్చిన విమర్శ గురించి నా ప్రశ్న. స్వేరో అనేది మీరు కాపీ కొట్టారా? అయితే స్వేరో లక్షణం ఏంటి మీరు చెప్పేది? ఒక వ్యక్తిలోని శక్తిని తను గుర్తించగలిగేలా చేయడం. ఇది గతంలో రామాయణం అనే ఒక పురాణంలో ఇతిహాసంలో ఆంజనేయుని విషయంలో జరిగింది. తన శక్తిని తనకు గుర్తు చేసినందుకు సీతమ్మను లంకావతలకు వెళ్ళి చూసి వచ్చాడు, తర్వాత తెచ్చుకున్నారు అనేది ఒకటి. యేసు శిలువ మోయబడినప్పుడు తనలోని శక్తిని తనకు తానుగా గుర్తించి ఆ శిలువ మోసి తిరిగి మళ్ళీ ఎవరైతే పీడించబడుతున్నారో వాళ్ళ కోసం వచ్చారని చెప్పేసి, అల్లా కూడా తనలోని శక్తిని ప్రవక్తల ద్వారా వాళ్ళ ద్వారా చేర్చి ఆ జనాలందరికీ కూడా సాయంగా ఉన్నాడు, అండగా ఉన్నాడు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఇది సో అందులో కొంచెం కొన్ని పాయింట్లు ఏవైతే ఉన్నాయో, సో ఏదైతే ఆకర్షించబడి హనుమంతుడగానే ఒక రకమైన ఉత్ప్రేరణ వస్తుంది, యేసునని ఒక రకమైన ఇది వస్తుంది, ప్రవక్తన ఒక రకమైన ఇది వస్తుంది. అలాంటివన్నీ కొంచెం మోడర్నైజ్ చేసి ఆర్ఎస్ ప్రవీణ్ అనే ఒక ఆఫీసర్ స్వేరోస్ని క్రియేట్ చేశారు, చాలా నిర్మాణాత్మకంగా చేశాడు అనేది ఒక విమర్శ మీ మీద గతంలో వచ్చింది. క్రియేట్ చేస్తే తప్పే ఉన్నది. సో కాపీ అనేది మంచి ఎక్కడున్నా దాన్ని స్వీకరించడంలో తప్పు లేదండి. అంటే అందులో అది నేను తప్పు అని అంటలేను కదా, అవి నేను తప్పు అంటే. రామాయణంలో హనుమంతుడు ఉన్నంత మాత్రాన యేసుక్రీస్తు రావడం ఆపలేదు. యేసుక్రీస్తు 33వ సంవత్సరం అంటే మొదటి శతాబ్దంలో 33వ సంవత్సరంలో యేసుక్రీస్తు వచ్చిందని చెప్పి 800 సంవత్సరం అంటే 705వ శతాబ్దంలో 6వ శతాబ్దంలో మహమ్మద్ ప్రవక్త రావడం ఆపలేదు. సో నేను ఏమంటే మంచి ఎక్కడున్నా కూడా తీసుకోవాలి. నేను ఇప్పుడు హనుమంతుడు చేసింది తప్పని నేను అనలేదు, రామాయణంలో హనుమంతి పాత్రలో తప్పుందని నేను అనలేదు, యేసుక్రీస్తు సిలువ మోయడంలో తప్పుందని నేను అంటలేను. ఆయన శక్తి ఉంది దాంట్లో. ఒకవేళ మంచి ఉంటే ఒకవేళ తీసుకున్నా, లేకపోతే నా మనసులో వచ్చిన ఆలోచనలు వాళ్ళకు సిమిలర్గా ఉంటే తప్పే ఉన్నది. అందులో దేర్ ఇస్ నథింగ్ రాంగ్. వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. మనం అందరం ఒకటేలాగా ఆలోచిస్తాం. సో ఈ విధంగా నేను ఇప్పుడు ఏ సందర్భంలో స్వేరో వచ్చిందో నేను శంకర్ గారికి చక్కగా వివరించిన. నేను ఈ 20వ శతాబ్దంలో ఏ విధంగా స్వేరో 21వ శతాబ్దంలో మనుషులు ఏ విధంగా ఆలోచిస్తున్నారు, రామాయణం ఉన్నా, క్రైస్తవం ఉన్నా, ఇస్లాం ఉన్నా, బౌద్ధిజం ఉన్నా కూడా మనిషి ఇప్పటికి కూడా చాలా వర్గాలు బలహీనంగానే ఆలోచిస్తున్నాయి. సో ఆ బలహీనతలను తగ్గించడానికి ఇది కూడా ఒక ప్రయత్నం. అది కాపీ అయితే ఓకే, లెట్ ఇట్ బి కాపీ. వాట్స్ రాంగ్ ఇన్ దాట్? అంటే ఒక వ్యవస్థ, స్వేరస్ అంటే ఒక వ్యవస్థని మీరు క్రియేట్ చేసి నడిపిస్తూ ఉన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ సార్ ఒక్క మాట అన్నా స్వేరస్ అందరు అంటే ఒక కంచెలాగా మీకు ఒక రక్షణ వ్యవస్థలాగా స్వేరస్ పనిచేస్తుంది అనుకోవచ్చా? లేదండి, నాది నా ప్రైవేట్ ఆర్మీ కాదు. నేను ఆర్మీ అనలేదు సార్, నేను ఒక వ్యవస్థ అన్నాను. ఆర్మీ వేరు, వ్యవస్థ వేరు. అంటే ఒక పాజిటివ్ వ్యవస్థ. రక్షణ అవసరం లేదు. నా దగ్గర 2 గన్మెన్ ఉన్నారు. వాళ్ళ దగ్గర ఒక AK-47 ఉంటుంది. సో నాకు ఎవరి రక్షణ అవసరం లేదు. నేను ఆ రక్షణ కోరుకునేటువంటి కాదు. నేను దేనికైనా సిద్ధమై వచ్చినండి. నేను తప్ప నాకు ఎవరి నుంచి హాని దొరుకుతుందనో భయపడి వచ్చినండి కాదు. నేను అట్లా భయపడితే ఇట్లా ఒక్క అడుగు కూడా ముందరికి వెళ్ళాను. చావుకు కూడా భయపడలేదు. ఎప్పుడు కూడా నేను ముందరికే పోతా. నాకు ఒక ప్రైవేట్ ఆర్మీ కూడా అవసరం లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, నేను ఈ స్వేరో అనే పదాన్ని తీసుకొచ్చి వీళ్ళందరికీ పరిచయం చేయించడం నా ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు, ఇంకో 10 మందికి సాయం చేయి, నువ్వే ఒక సమూహంగా నీ బంధనాలు నువ్వే తెంచుకో, అందరికన్నా బాగా పనిచేయ అంటున్నా. దేశంలో నీకన్నా ఇంకా గొప్ప పని చేసేవాడు ఉంటే ఆయనతో పోటీ పడ అంటున్నా. తప్పే ఉన్నదండి. సో ఇట్స్ ఏ వెరీ గుడ్ ఐడియాలజీ. అందరూ ప్రయత్నం చేయాలి. ఎవ్రీబడి కెన్ బి ఏ స్వేరో. బ్రాహ్మిన్ కెన్ బి స్వేరో, ఏ ముస్లిం కెన్ బి స్వేరో, ఏ రెడ్డి కెన్ బి స్వేరో, గౌడ కెన్ బి స్వేరో, ఒక మాలా స్వేరో కావచ్చు, మాదిగ స్వేరో కావచ్చు, ఒక ఆదివాసీ కూడా ఒక స్వేరో కావచ్చు, కావచ్చు, ఎవరైనా కావచ్చు. అంటే ఈ స్వేరో అనేది ఒక బ్రహ్మపార్థం లెక్క అయిపోయింది సార్. అంటే ఎవరికి అర్థం కాని విషయం అని ఇక అది బ్రహ్మపాత్రంగా తయారు చేయడంలో చాలా కుట్రలు ఉన్నాయి. అందులో RSS కీలక పాత్ర వహించింది. మీకు తెలియని విషయం ఏంటంటే అసలు ఎంత ఘోరం అంటే, అడిగిన ప్రశ్న కూడా RSS నుంచి మీ మీద వచ్చిన ఎగ్జాక్ట్లీ అది చెప్తాను. అది కూడా వినండి. ESL నరసింహన్ గారు ఈ రాష్ట్రానికి గవర్నర్గా ఉన్నప్పుడు RSS వాళ్ళు ESL నరసింహన్ గారి దగ్గరికి పోయి, ఈ స్వేరో పేరు మీద ప్రవీణ్ కుమార్ ఇక్కడ ఉన్న స్కూళ్ళల్లో ఉన్న పిల్లలందరినీ కూడా క్రైస్తవులుగా కన్వర్ట్ చేస్తున్నాడు, వాళ్ళందరినీ మతాలకు వ్యతిరేకంగా హిందూ మతానికి వ్యతిరేకంగా తయారు చేస్తున్నాడు అని చెప్పేసి ఆయన అన్నారు. సో ఆయన కంప్లైంట్ ఇచ్చారు. తర్వాత దాని మీద పెద్ద గడబడి కూడా అయింది, మీకు తెలియదు ఏమన్నది. సో ESL నరసింహన్ గారు నన్ను పిలిపించారు. సార్ నేను చెప్పను దీనికి ఆన్సర్, మీరు దయచేసి మా స్కూల్స్కి రండి అని చెప్పి వారిని తీసుకొని పోయి మీరే మాట్లాడండి సార్ అని చెప్పిన.
అంటే మీరు అధికారిగా ఉన్నప్పుడే అధికారిగా ఉన్నప్పుడే చెప్తున్నారు 2016-17 సంవత్సరంలో. ఓకే. సో మీరే మాట్లాడండి సార్. ఈ రాష్ట్రం దగ్గర ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది, సిఐడి ఉన్నది, పోలీసు వాళ్ళు అడుగుతున్నారు, రెవెన్యూ అధికారులు ఉన్నారు, జిల్లా కలెక్టర్ ఎస్పీలు ఉన్నారు. నేను ఒక సెక్రటరీగా హైదరాబాద్లో కూర్చుంటారు కానీ తెలంగాణ వ్యాప్తంగా ఎన్నో వందల వేల స్కూల్స్ ఉన్నాయి. ఆ విద్యార్థులు లక్షల మంది విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు 80% మంది హిందువులే, 70-80% మంది హిందువులే. వాళ్ళందరినీ నా సమక్షం లేకుండానే వాళ్ళ ఊర్లలో పోయి అడిగినా, వాళ్ళ పిల్లల్ని అడిగినా వాళ్ళు ఆన్సర్ చెప్తారు. నా దగ్గర పనిచేసే ఉపాధ్యాయులు 70% మంది హిందువులే. వాళ్ళందరూ అడిగినా దీనికి ఆన్సర్ చెప్పి మీరే అడగండి సార్ అన్న. ఆయన మొత్తం విన్నాడు, నువ్వు చౌటుపల్లి చూసిండ్రు, అంతా చూసిన తర్వాత దిస్ ఆల్ రబీష్ అని చెప్పేసి దాన్ని ఆ కంప్లైంట్ను చింపేసి డస్ట్బిన్లో పడేసిండు. స్వేరేష్ నడపడానికి మీరు కొన్ని ఫండ్స్ కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏంటంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఈ బలహీనమైన వర్గాలు, బలహీనపరచబడ్డ వర్గాలు, వెనకకు నెట్టివేయబడ్డ వర్గాలు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళ జీవితాన్ని వాళ్ళు బాగు చేసుకుంటూ ఇంగ్లీష్ మీడియంలో చదివి వాళ్ళు కూడా డాక్టర్లు, ఇంజనీర్లు, మరి డబ్బులు కొట్టే వాళ్ళు, డాలర్లు సంపాదించే వాళ్ళు, ఆ కళ్ళు గీసుకునే వాళ్ళు కంప్యూటర్ ఇంజనీర్లు అయితే వాళ్ళు భరించలేకపోతున్నారని నేను అనుకుంటున్నాను. నాకైతే ఇంకొక మార్గం అయితే కనిపిస్తలేదు, అంటే ఇంకొక ఆన్సర్ దొరుకుతలేదు.